సంతోషించడం అనే మాటలు మేమందరం మీ తండ్రి ఈ కార్యం బట్టి సంతోషిస్తూ ఉన్నాం, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇది క్రమముగా జరిగినట్టుగా మీ సహాయాన్ని కోరుతున్నాం. మీ ఆత్మ నడిపింపును మాకు ఇవ్వండి, మా జీవితాల ద్వారా మహిమ తెచ్చుకోనండి. నా ఉదయపూర్వకంగా చేస్తున్నాం. దైవసరుడు కొద్ది క్షణాలు మళ్ళీ జతపరచబోయేటటువంటి వరకు కూడా నా హృదయపూర్వకంగా చేస్తున్నాం. మరి ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి ఆఖరి వరకు చదువుతామండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయగలుగుతాను. దేవుడే యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో సూచనగా చేతకు వాటిని కల్పించారు. జీవన ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగారు. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేరు పెట్టారు. అయినను ఆదాములకు సహాయం అతనికి లేకపోయాను. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి దయచేసి గమనించండి. స్త్రీలారా, ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు వారికి శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడగలరు. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మూర్తైనను అట్టినది ఏదైనా లేక వాక్యంతో స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకున్నాడు. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను తమ భార్యను ప్రేమించబద్దలై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను పట్టుకొనును, వారిద్దరూ ఏక శరీరం అవుతారు. వివాహ వ్యవస్థ పట్ల, భార్య భర్తల పట్ల, కుటుంబం పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ఆలోచనలు, మీరు కలిగి ఉన్న ప్రణాళికలు ఎంతో ఉన్నతముగా మీ గ్రంథంలో మీరు వ్రాయించి ఉంచారు. ఎవరైతే ఆ ప్రణాళికను బట్టి ముందుకు కొనసాగడానికి ఇష్టపడతారో వారిని మీరు దీవించే దేవుడవుగా, ఆశీర్వదించే దేవుడవుగా, ఫలింపజేసే దేవునిగా, ముందుకు కొనసాగింపజేసే దేవునిగా, అనేకులకు ఆశీర్వాదకరముగా మలచే దేవునిగా మీరున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యెహోవా భక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు అని 128వ కీర్తన 1వ వచనం నుండి అనేక విషయాలు ఆయన భర్త పట్ల, భార్య పట్ల, బిడ్డల పట్ల మీరు చూపించేటువంటి కృపని గురించి మీ వాక్యం ద్వారా మాకు వివరించినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో జరుగుతున్నటువంటి వివాహ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము ప్రభా. కారణం పెళ్లి విందులో హాజరైన దేవుడు, ఆ వివాహంలో వచ్చిన కొరతను తీర్చిన దేవుడు, మీ నామానికి మహిమ తెచ్చుకున్న దేవుడు ప్రభా. మీరు మాతో ఉండండి, ఈ వివాహంలో ఉండండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపించుకునండి. దానితో వివాహాన్ని జరిగిస్తున్నటువంటి దాని దైవసేవకుల కొరకు, హాజరైన ప్రతి ఒక్కరి కొరకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుని వారిని మీరు వాడుకొని బిడ్డలకు దీవెనకరముగా, మాకందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీకు దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామంలో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వచ్చినటువంటి బంధువులకు, మిత్రులకు, అలాగే సంఘానికి, ప్రతి ఒక్కరికి కూడా వారి ఇరువురు కుటుంబాల నుండి ప్రత్యేకంగా
శుభములు, ఆశీర్వాదాలు, ఆహ్వానం తెలియజేస్తున్నా. మిగిలి ప్రియులారా, వివాహ కార్యక్రమం ద్వారా స్త్రీ పురుషులు ఇద్దరిని జతపరచడం మనము దేవుని సన్నిధానమందు కూడినాము. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ పద్ధతిని గౌరవించవలని పరిశుద్ధ గ్రంథమందు విధించుచున్నది. మన ప్రభువు యేసు క్రీస్తు గలిలయలోని కానాలో జరిగిన వివాహాలకు వెళ్ళడం ద్వారా దీన్ని ఆశీర్వదించుగా ఇటు జీవిత విధానమును గురించి మన ప్రభు చెప్పినదేమనగా, సృష్టి ఆది నుండి దేవుడు వీరిని పురుషునిగాను స్త్రీగాను కలుగ చేశాడు. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమైనందురు కనుక. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 10వ అధ్యాయము 6వ వచనం 9వ వచనములు ప్రభు చెప్పిన మాట. ఈ కారణమును బట్టి వివాహం కేవలం చూపుగా కానీ అనాలోచితముగా కానీ కూడుకోకూడదు, కానీ తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశములను తలపోయచ్చు దేనిని పోలుకొనవలె. వివాహాన్ని చులకనగా లోకస్తుల్లా ఇది పాటించుకోవడం. అందరూ చెప్తూ ఉంటారు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, పరలోకంలో దేవుడు ఏర్పాటు చేస్తాడు. కానీ నేటి దినాల్లో ఆ రీతిగా లేదండి. ఇంటర్నెట్లో సెలలు అయ్యేటువంటి వివాహాలు దినాల్లో ఈరోజు ఇంత చక్కటి ఈ పరిశుద్ధ వివాహము దేవుడు వీరి కుటుంబాల ద్వారా ఇక్కడ జరిగిస్తూ ఉన్నాడు. ఇది దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ప్రభువు యేసు క్రీస్తు మొదటిగా చెప్పినది, క్రీస్తునందు విమోచన పొందినట్లునైన సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా యోచించినట్లు వివాహము నిర్ణయించబడింది. అందుని బట్టి రెండవ కారణం కూడా ప్రభు చెప్పాడు. మూడవది, కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుడు మహిమార్థం మన ప్రభువు యేసు క్రీస్తునందలి విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచుకున్నట్లు వివాహము నిర్ణయించబడింది. ఇది మూడవ నిర్ణయం. నాలుగవదిగా, వివాహం ఘనమైనదిగా నించుట ద్వారా దేవుడు సైనిక స్థితి స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఇది నిర్ణయించబడ్డాయి. దేవుని యొక్క వాక్యమును మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు చివరి ప్రకటన దయచేసి గమనించాలి. ఇంతవరకు 2 ప్రకటనలు జరిగాయి. ఇది చివరి ప్రకటన. అందరూ జాగ్రత్తగా వినాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను, తెలియజేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండల్ వనస్థలపురం హిల్ కాలనీ వాస్తవ్యులు, లిటిల్ ఎం సంఘ సభ్యులు, తాడి దైవాశీర్వాద మేనగాల ఏకైక కుమారుడు, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వాస్తవ్యులు, జీడిఎం అసెంబ్లీ సంఘ సభ్యులైన యాదగిరి రాజేష్ గారు, ఫీబా ఇవాన్స్ మరి జాస్తి, ఏకైక కుమార్తె మరి సారోన్ రేచల్ను ఇచ్చి దివి 26/2025 సంవత్సరం
సాయంత్రం 5 గంటల పరిశుద్ధ మందిరము లిటిల్ సంఘంలో వివాహం జరిపించటకు మరి రేవెంటే సుదర్శనరావు గారి పరిశుద్ధ వివాహం జరిపించటకు పెద్దలు చేయించామని కావున వీరిద్దరూ అనగా ఇక్కడ నిలబడి ఉన్నటువంటి యవన బిడ్డలిద్దరూ కూడా ఈ పరిశుద్ధ వివాహంలో జతపరచబడకూడదనుటకు సరైన హేతువులు కారణాలు ఏమైనా ఉన్నాయి కదా ఇప్పుడే లిఖిత పూర్వకముగా తెలియచేయవలను. లేని ఎడల ఇంకా ఎప్పటికీ ఊరకుండవలేను. ఇది 3వ ప్రకటన. మౌనం అంగీకారమని మరి యోచించి ముందుకి ఈ వివాహ కార్యక్రమంలో నేను వెళ్తున్నాను. నీవు సారు రేచల్ ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఏమైనా మాత్రమే హత్తుకొని వదువా హద్దుకొని ఉందులు హద్దుకొని ఉందులు అందరికి వినపడింది కదండి. గట్టిగా చెప్పండి కొట్టండి. గట్టిగానే చెప్పారు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. అలాగే సారాలు నీవు ఈ పురుషుని నీ భర్తగా చేసుకొని ఇతని మాత్రం హత్తుకొని ఎందువా ఈ సమయంలో ఈ పురుషునికి మరి స్త్రీని మరి పరిశుద్ధ వివాహంలో జరపరచడానికి తల్లిదండ్రులు దయచేసి ముందుకు రావాలని కోరుతున్నాను. పెళ్లి కుమార్తె తరపున తల్లి అలాగే పెళ్లి కుమారుని పెద్ద బావ గారు అక్క విద్యాసాగర్ అలాగే ప్రియాంక దయచేసి ముందుకు రండి. అలాగే పెళ్లి కుమార్తె తరపున సారం రీచల్ మరి తనకి దైవాశీర్వాదం గారు అలాగే మేనగారి ఏకైక కుమారుడైన స్వామి రిక్కించి పరిశుద్ధ వివాహం చేయడానికి మీకు సమర్థమైన ఎటువంటి ఆటంకాలు లేదు. ఓకే, అందరూ చెప్పండి. నాకు చెప్పట్లేదండి. అలాగే ఇప్పుడు అమ్మ నేనగారు మీ కుమారుడైన స్వామి ఎరిక్ మరి రాజేష్ గారి యొక్క కుమార్తె సారోన్ రేచల్ గురించి ఈ పరిశుద్ధ వివాహం చేయడానికి మీకు సమర్థమైన ఏ ఆటంకం లేదు కదా. చెప్పండి. చేపట్టుకోండి, కూర్చోబెట్టుకోండి. అప్పుడే కూర్చోబెట్టుకోండి. మీరు అబ్బాయి కూర్చోయి అక్కడండి. అయ్యా అయ్యా రాజేష్ తల్లిదండ్రులు మిమ్మల్ని చేపట్టించారు. ఇప్పుడు వారు ఇష్టం చొప్పున పాటించాలి. ఇప్పుడు వదిలేయండి, వదిలేయండి, వదలండి. ఎప్పుడు మీ ఇద్దరు పట్టుకోండి, మీ ఇద్దరు పట్టుకోండి. వెరీ గుడ్. ఇది మీ సంబంధం, మీ ఇష్ట ప్రకారంగా పట్టుకోండి. రైట్. ఇప్పుడు ప్రమాణం మైక్ పెట్టి చెప్తున్నాను, నేను చెప్తున్నాను. షాన్ ఎరిక్ అను నేను
సారోన్ రేచెల్ అను నిన్ను. షారోన్ రేచల్ అను నిన్ను. అమ్మాయి ఇది మొదలుకొని మరణము మనలను గడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా భార్యగా చేసుకొంచున్నాను. ఈ చొప్పున జరిగించమని ప్రమాణము చేయించున్నాను. ఏం చేశాను? ఎవరితో చేశాను? షారోన్ రేచల్. వెరీ గుడ్. చెప్పబడుతున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పరా? అబ్బాయిని చూస్తూ చెప్పాలి. మైక్ అయితే చూడకు, ఎవరి వైపు చూడకు. షారోన్ రేచల్ అను నేను నిన్ను ఇది మొదలుకొని మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తగా చేసుకొచ్చున్నాను. ఈ చొప్పున జరుగుతుందని ప్రమాణం చేయించు. ఏం చేసావా? ఎవరితో చేసా? వెరీ గుడ్. చెప్పండి. ఈ సమయంలో ఈ పరిశుద్ధ వివాహంలో తల్లిదండ్రుల యొక్క సమ్మతి, అలాగే వివాహంలో జతపరచబడడానికి ఇక్కడ నిలబడి ఉన్న ఈ నూతన వధువుల యొక్క సమ్మతి కూడా ఒకరు వారు ఒప్పందం వారు చేసిన. ఇప్పుడు మన యొక్క భారతదేశ సంప్రదాయ ప్రకారంగా మరి ఇక్కడ తాళి కట్టేటువంటి మరి యొక్క పద్ధతిని బట్టి మనము ఈ వివాహ కార్యక్రమంలో వెళ్తున్నాం. ఇప్పుడు వివాహ తాళి కట్టే కార్యక్రమం దయచేసినందుకు కూడా మీ ఆశీర్వాదాలు మీ పిల్లలకు నిత్యము ఉండునట్లు పరలోకం నుండి దేవుడు కూడా ఆయన చేతులెత్తి ఈ బిడ్డలను ఆశీర్వదించినట్లుగా నేను మీ హృదయంలో ప్రార్థించాలని కూడా మనం చేస్తున్నా. అయ్యా ఈ సమయమున షారోన్ రేచల్ వివాహం చేసుకోవడానికి గుర్తుగా నువ్వే తీసుకొచ్చావు? తాళి ఇంకా ఉంగరం. వెరీ గుడ్. సబడబట్టినందులో గట్టిగా ధైర్యంగా చెప్పాడు తెలుగుమాడు. వెరీ గుడ్. ఇక్కడ పెట్టు. తాళి ఒకసారి పెట్టు. ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రియులారా, ఈ తాళి పెట్టేటువంటి సందర్భంలో దేవుని ఆశీర్వాదాలు మీరు ఇరువురికి నిండుగా అనుగ్రహించాలని, సకల ఆశీర్వాదాలు దేవుడు వీరికి అనుగ్రహించాలని, ఆయన పరలోకం నుండి దేవుని ఆయన యొక్క దీవులు నిండుగా అనుగ్రహించాలని మీ మనసులో ప్రార్థించాలని కోరుచున్నాను. ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడి పైన మాకు వివాహానికి ఘనమైనదని సరించిందేవా, ఇదిగో నీ యొక్క అధికార సంకల్పమును బట్టి
ఈ పరిశుద్ధ వాక్కులు నాయన బిడ్డలు జతపరచుకోవడానికి గుర్తుగా ఈ యొక్క మంగళ సూత్రమును ధరించడం ద్వారా, బంగారు ఉంగరమును ధరించడం ద్వారా నా ప్రభా వీరి యొక్క పరిశుద్ధ స్థితిని స్థిరపరుస్తూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరెవరు ఇస్సాకు రిబ్కాల ప్రభా సకలాశీర్వాదములు పొందిన వారుగాను, కుటుంబానికి ఆశీర్వాదకరంగా, మీకు ఉపయోగకరమైన బిడలుగా మీ మందిరానికి సాక్షులుగా ఏ బిడలు వర్గులున్నట్లు చేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి అందరికీ చూపించిన తాటి మీ వైపు చూపిస్తున్నప్పుడు ఈ బ్లెస్సింగ్స్ తెలియజేయాలని కోరుతున్నాను. కొంచెం పైకి ఈ బ్లెస్సింగ్స్ తెలియజేయాలి. మీ చేతులు ముందు చూడండి, మీ కుడి చేతులు ఓకే. ఓకే రెడీ రెడీ మేడం ఇంకా పైకి వెళ్తండి. నిత్య నమ్మకములకు స్థిరమైన ప్రేమకు చూసునుగా తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మయొక్కయో నామమున ఈ బంగారపు తాళిని నీకు ధరింపచేయుచున్నాను మరియు నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలుగా చేసుకొనుచున్నాను. ఈ చెప్పున జరిగిందని ప్రమాణము చేయుచున్నాను. ముగిసే నిరీక్షణ సమయమే, ముగిసే ప్రియమైన హృదయమే, యేసే ఏర్పరచిన దినమే, మన కన్నులకు ఆశ్చర్యమే, కళ్యాణమే వైభోగమే, పరిణయమే మరి పెళ్లి సంబరమే. స్థిరమైన ప్రేమకును ప్రేమ చూసినగా ఈ ఉంగరమును నీకు ధరింపచేయుచున్నాను. మరియు నా శరీరముకు నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తునిగా చేసుకొచ్చున్నాను. ఈ చొప్పున జరుగుతుందని ప్రమాణం చేయొచ్చు. ఆమేన్. నిర్ణయించను నరలోకములో ఏర్పరిచను
కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం జరిగే పరిశుద్ధ వివాహమే మరి ఒకరి ఎడల ఒకరు ఇష్టము తెలియచేసుకొని ప్రమాణములు చేయడం ద్వారా ఇప్పుడు మీరిద్దరూ కూడా ఈ పరిశుద్ధ వివాహంలో జతపరచబడి దేవుని యొక్క సముఖమందు ఉన్నారు కాబట్టి ఈ సమయంలో థర్డ్కి సామేరి అలాగే ఇప్పుడు మరి ఆ యాగగడ్డ సారోన్ రేచర్ వీరిద్దరూ కూడా దేవుని యొక్క సముఖమందు ఈ సభ ఎదుట ఒకరి ఎడల ఒకరు తమ ప్రమాణం చేస్తున్నారు కనుక దేవుని నిర్గమను బట్టి ఏ దేశ చట్టమును బట్టి వీరిద్దరూ భార్య భర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటన చేయుచున్నాను. ఆమేన్ ఆమేన్ అందరూ చెప్పాలి ఆమేన్. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనసులు ఎడబాపకూడదు. మరి మీరందరూ మీ యొక్క సమర్థత తెలియజేశారు. ఇప్పుడు ఎంతవరకు ఆ సారోన్ రేచర్ అని అలా పిలిచారు. ఇప్పుడు శ్రీమతి అయిపోయింది. ఇంతవరకు కుమారి అని అన్నారు, కుమారి లాగే ఉండిపోయింది. ఇప్పుడు శ్రీమతి స్వామి. కాబట్టి దేవుడు మరి చెప్పచ్చు ఈ పిల్లలిద్దరినీ కూడా ప్రభుత్వ పర్యంతము వీరిని మీ హస్తాల్లో వచ్చాలి. అలాగే ఈ సమయంలో నర్సాపురం నుండి వచ్చినటువంటి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. చేతులు ఉంచండి, దయచేసి మీ చేతులు ఉంచండి. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా పరలోక తండ్రి, మా రక్షక నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆయన షాహు ఎరిక్ను బట్టి, అలాగే ప్రభా ఆయన షారన్ రేచల్ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. వీరిరువురు ప్రభా మరి నీ యొక్క పరిశుద్ధాలయంలో నాయన జతపరచబడిన కుటుంబగా ప్రభా మరి దీవించినందుకు నీకు స్తోత్రాలు. నాయన వారిద్దరూ కలిసి ప్రభా నేను స్తుతించి నేను గర్వపరిచి ప్రభా అనేక మందికి మార్గదర్శకులుగాను అనేక మందికి ప్రభా దీవెనకరంగాను ఈ బిడ్డలు కాపాడమని అడుగుతున్నాం. మీరే తోడండి, సహాయం చేసి నడిపించమని యేసయ్య నామములో అడిగి పరిశుద్ధాత్మ అయిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సంరక్షించి కాపాడుగాక. ప్రభు మిమ్మల్ని అనుగ్రహంతో ప్రదర్శించి పరమందు మీరు నుంచి జీవం పొందుటకై ఇహమందు అనుకూలముగా కాలం గడుపునట్లు ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనతోనూ వరంతోనూ మిమ్మల్ని నింపును గాక. ఆమేన్. దయచేసి చేపట్టుకోమని అలెక్టర్ నాడు కూడా అక్కడ కూర్చొని
సమయంలో గండి కమలావర్ధన్ గారు ఐఏఎస్ చైర్మన్ ఆఫ్ FSSAI గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారికి కుటుంబం తరఫున ప్రత్యేకంగా వీడియో షూట్ నాకు మాట్లాడాలి. దావూరి శ్రావణ్ గారు ఐపీఎస్ లేదు, ఇట్ వాస్ నాట్ ఆన్ మీ. డిఐజీ గారు మన మధ్యలో ఉన్నారు. వారికి I don't know what happened. అలాగే డాక్టర్ టి స్వామి రెడ్డి గారు వారికి దేవుడు అందరినీ కూడా దీవించుగాక. ఆమేన్. మౌనంగా ఉండగలిగితే దేవుని వాక్యాన్ని విన్నాం. ఆ సమయంలో దైవజనులు ప్రవీణ్ గారు వచ్చారు. వారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మాస్టర్ ప్రవీణ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. రాజేష్ గారు, మిసెస్ ఫీమే రాజేష్ గారు, కంగ్రాచులేషన్స్ టు ద పేరెంట్స్ and of course my dear auntie Mrs. Meena, and congratulations. Very happy. Yes. Auntie వచ్చినప్పుడు చాలా టెన్షన్ గా కూర్చొని now I can see a smile on her face. ఈ సమయంలో దయచేసి ఇక్కడ ఉన్న అందరూ కూడా కాస్త మాట్లాడండి. I know a little about Sean and a little about Sharon also. వారి గురించి కాస్త నేను విన్నాను, తెలియజేయబడుతుంది నాకు. సో వారి ఇరువురు కూడా వారి సాక్ష్యాలు పంచుకోవడం జరిగింది. ఇద్దరు కూడా దైవికమైనటువంటి హృదయం, ప్రార్థన జీవితం కలిగినటువంటి వాళ్ళని విని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఐ హర్డ్ షాన్ పిక్స్ అప్ ఫైట్ విత్ గాడ్ అని విన్నాను. ఇట్ ఈస్ ఓకే టు పిక్ అప్ ఫైట్ విత్ గాడ్, బట్ కేర్ఫుల్. Do not pick up fight with your wife. ఎందుకంటే దేవుడితో ఫైట్ పికప్ చేసుకున్నా కూడా చేసినా కూడా యూ విల్ ఎనీవే లూజ్. ఇక్కడ చేసినా కూడా ఆల్రైట్. And about Sharon, she does anything for ice cream is what I heard. So I heard Sean is very goal oriented. Your goal should be right. 50th wedding anniversary జరుపుకుంటున్న గ్రాండ్ పేరెంట్స్ ని చూసిన ఒక బాబు చాలా సంతోషంతో, తాత నువ్వు ఎప్పుడు చూసినా అమ్మమ్మని చూసినా హనీ అంటావు, డియర్ అంటావు, డార్లింగ్ అంటావు, ఇట్లా తాత మీకు ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇక్కడ రాని ఒక మాట చెప్తా ఉన్నాను. ఏ తాత చెప్పు అంటే, దయచేసి ఎవరు చెప్పకరా. ఏంటి తాత చెప్పు అంటే, పేరు మర్చిపోయావా. అటువంటి పరిస్థితులు ఇద్దరి సంతోషం పరచాలనే ఈ మాటలు చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న మా అందరం కూడా వారిని చూస్తూ ఉన్నాం, వారి మిమ్మల్ని కూడా చూస్తున్నారు కనుక మీ కష్టమైన కాసేపు నవ్వండి, వారిని చూసి స్మైల్ ఇస్తామండి. మేక్ యు ఫీల్ హ్యాపీ టుడే ఇస్ దేర్ డే. కనుక ఈరోజు దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు, దేవుని వాక్యంలో మరి జతపరచబడినటువంటి భార్యాభర్తలు ఏ విధంగా జీవించాలో ఇక్కడ ఉన్న మనమందరం కూడా ఎన్ని అడ్వైజులు ఇచ్చినా కూడా దేవుని వాక్యం నుండి మనం వారికి బోధించడం చాలా ఉత్తమం. ఇందాక వారు ఇక్కడ ప్రమాణం చేసి ఎక్స్క్యూజ్ మీ లేడీస్ సారీ డాక్టర్, థ్యాంక్ యూ, ప్లీజ్ సెటిల్ డౌన్, ప్లీజ్ సెటిల్ డౌన్. ఇందాక దైవజనులు మాస్టర్ గారు ఎంతో స్పష్టమైనటువంటి తెలుగులో, నేను గమనించలేదు, స్పష్టమైన తెలుగులో వారికి ప్రమాణాన్ని చేయించారు. మనకి అంత స్పష్టంగా రాదు కదా ఇంగ్లీష్ మీడియం పిల్లలు. మాకు అదే ప్రాబ్లం. కొన్నిసార్లు ఇంగ్లీష్ తెలుగు కలిపి ఇంగ్లీష్ అవుతుంది. సో వారు చేసేటువంటి ప్రమాణాలు చాలా ముందుగా అనిపించాయి నాకైతే. కొంచెం స్పష్టంగా లేకపోయినప్పటికీ కూడా దీన్ని ప్రార్థన చేసి ఐ హ్యాడ్ లంగ్ ఇన్ఫెక్షన్. ఒకసారి నా మీద చేయబెట్టి ప్రార్థన చేస్తూ, ప్రభువా
ఈ లంచ్ తీసేయండి. ఇన్ఫెక్షన్ కాదు, ఇంకా నేను ఆమెను బట్ వెరీ స్వీట్ అండ్ వెరీ, ఇప్పటికే రెండోసారి పడుతుంది, నెక్స్ట్ ఒక వీటిని అభినందిస్తూ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినడానికి మనమందరం కూడా వేచి ఉన్నాము. వాక్యాన్ని అందించడానికి దైవజనులు మోజెస్ బాబున్ గారు ఆహ్వానించబడ్డారు. వాటిని ఆహ్వానిస్తూ ఉన్నారు. నేను అసలు మోజెస్ గారు దాదాపు 15 years నుంచి ఫ్రెండ్స్ టుగెదర్. మేమిద్దరం ఇది వరకు నిలోఫర్లో, ప్యారడైజ్లో, ఏదైనా చైనీస్ రెస్టారెంట్లో అక్కడక్కడ కలిసిపోయేవారు. ఒకప్పుడు చాలా తిరిగేవారు. ఇప్పుడు పెళ్ళిళ్ళలో, సమాధులకు ఇదే మనం కలిసి మళ్ళీ ఎప్పుడు కలుసుకున్నాం తెలియదు. మాస్టర్స్ అయిన తర్వాత we've been very busy. Pastor Moses is now senior pastor of Manastalipur Baptist Church. వారు ఈ సమయంలో ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని క్లుప్తంగా అందిస్తారు. వీరి కొరకు, మనందరి కొరకు కనుక మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విన్నా. దేవుని వాక్యాన్ని అందించడానికి వచ్చినటువంటి దైవజనులను ఆహ్వానిద్దాం. భార్య సుష్మ గారి మదర్ విజయలక్ష్మి గారి బ్రదర్ రాజుగారి and so I have to tell my relationship with Sharon. రాజు గారు అంటే మాకు చాలా చాలా అభిమానం, మీనా గారు అంటే చాలా చాలా అభిమానం, గౌరవం. సో రాజుగారి అబ్బాయి ఇప్పుడు 2 రోజులు వివాహం ఆడాడు. యువరాజు లాగా ఉన్నాను ఆయన. I'm so happy to see you, both of you there sitting. God bless you. మొన్న పాప మీనా నాకు ఫోన్ చేసింది, ఫోన్ చేసి అన్న బాబు పెళ్ళికి రావాలి, నువ్వు సోము పెళ్ళికి రావాలి అంటే వస్తానమ్మా అన్న. నువ్వు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలన్నా. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే మా అఫీషియల్ లాంగ్వేజ్లో అన్నీ కూడా ఉన్నాడు కదా. ముందుగా తెలిసిన వాళ్ళు చిన్న పంచాయతీ ప్రెసిడెంట్లు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఫంక్షన్లో, తర్వాత ఎమ్మెల్యేలో, ఎంపీలో మాట్లాడతారు, లాస్ట్కి మంత్రి గారు ఎవరో మాట్లాడతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక చాలా చాలా జూనియర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారు అక్కడ, వాళ్ళు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. సో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరంటారు, చాలా చిన్న ఉద్యోగస్తులు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాడు. స్వాగత ప్రసంగం ఎవరో చెప్తారు, మధ్యలో అందరూ వేదికలు మాట్లాడతారు. బట్ ఆఫ్టర్ దాట్ యాక్చువల్లీ ఐ థాట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ Minnie has given me this opportunity to say word of thanks. Word of thanks, I thought I must thank the God. I must thank the God who has given this opportunity to me to be here. I must thank the God, and all of us must thank the God that Sonu is getting married to Sharon today. And both of them are blessed. So I must also thank the God that we all are very happy, we are healthy. We have seen all kinds of blessings in the world in recent past, maybe in the name of Corona. We fought Corona, though we have lost some dearest in our family. But us in the world, we lost. But 15 lakh people died in the world. When 50 lakh people died in the world, 5 lakh people died only in India. We all survived, right? So we should thank the God, that God has really blessed us a lot. And we are very happy that మామూలుగా అంటారు కదా, 11 నూరేళ్ళు ఆయుష్, నూరేళ్ళు ఆయుష్, నూరేళ్ళు ఇంతకుముందు ఎప్పుడు అసలు 120 సంవత్సరాలు 130 సంవత్సరాలు ఉండొచ్చు. మహాత్మా గాంధీ గారు 1942లో క్రిప్స్ అనే ఒక ఆయన వచ్చినప్పుడు ఒక క్యాబినెట్ మిషన్ ప్లాన్ తీసుకొచ్చారు. తీసుకొస్తే మహాత్మా గాంధీ అన్నారు, మాకు ఈ ప్లాన్ ఏమొద్దు, నేను 120 సంవత్సరాలు బతకబోతున్నాను, ఇండియా విల్ డెఫినెట్లీ బికమ్ ఇండిపెండెంట్, ఐ విల్ సీ దట్ ఇండియా బికమ్ ఇండిపెండెంట్ అన్నారు మహాత్మా గాంధీ గారు. ఇప్పుడు 1942 అప్పట్లోనే ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే, 120 సంవత్సరాలు బతికి కాన్ఫిడెన్స్ ఉంటే, ఇప్పుడు యూ షుడ్ లివ్ ఫర్ 150 years. బట్ ఫర్ దట్ యూ షుడ్ మెయింటైన్ హెల్త్. నో కోక్స్, నో కోకా-కోలాస్, నో అన్హెల్దీ ఫుడ్. బికాస్ నేను ఫుడ్ సేఫ్టీ అథారిటీలో ఉన్నాను కాబట్టి నాకు చెప్పే అవకాశం ఉంది. అన్ని చోట్ల నేను చెప్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. ప్లీజ్ డోంట్ టేక్ అన్హెల్దీ ఫుడ్, కీప్ హెల్తీ స్టఫ్ అండ్ బీ హెల్తీ. 150 years is your target. 3 నిమిషాలు ఇచ్చారు కాబట్టి I close my words. God bless you abundantly. All of us are here with you. And Rajgar wish them all the new beginnings which you have started will be filled with a lot of excitement, love and joy all through your lives together. So in that note,
I would like to actually నేను మా మేనమామ గారు రాజమామ అవుతారు. సో బేసికలీ Shaunik's father. So in that time, actually I was just thinking, మాకు ఫ్యామిలీస్లో అందరూ పేర్లు ఉన్నాయి. అంటే మా అమ్మమ్మ నాన్నమ్మ పేర్లు పెట్టారు. ఫస్ట్గా ప్రసాదరావు గారు, బాబురావు గారు, విజయలక్ష్మి గారు, దాని తర్వాత సుగుణ్ కుమార్ గారు, దెన్ మా సుశీల, ఈయన పేరేమో దైవాశీర్వాదం. So everybody has a unique name. ఈయన పేరు దైవాశీర్వాదం is a phenomenon. It's like a divine blessing. You know, I don't know how. Maybe he may be the last child of my grandmother, grandfather. So they did not name him particularly. It's a kind of a blessing. It's just a blessing like this wedding. Divine blessing is your father's name. So the wedding is a divine blessing itself. Sharon is a divine blessing to you, and Sean is a divine blessing to you. So in that way, you actually need to celebrate this particular thing. So in that way, I just add some things I'm not actually a old guy who actually celebrated a 25-year wedding, but still in a happy wedding, to make a wedding a divine blessing. I think 3-4 things would be moral things. One of the things is the communication. Communication in that last year చెప్తా ఉన్నారు. క్లుప్తంగా, candid, clear, straight, honest. Has to be the communication where between you guys, both of you, good, bad, ugly, చెప్పాలని స్ట్రైట్గా, అది రిసీవ్ చేసుకునే సత్తా ఉండాలి, అట్ ద సేమ్ టైం చెప్పే సత్తా కూడా ఉండాలి. సో దట్ షుడ్ బి ద క్లియర్ థింగ్. మేబీ ఎనీథింగ్ దట్. Second would be a commitment kind of a thing. Commitment, it's not an option that you both guys are together. You are a choice. So never treat each other as an option. And go for a permanency kind of thing. It's not you may be meeting more but better people in life after your wedding. So it doesn't mean that better cannot be a choice, because you are actually seeking the best of each other. So the better can never be a part of you. So the permanency comes out with a commitment kind of a thing. The third part I was thinking is trust. That can happen only when you actually have a tremendous amount of trust over each other. Unparalleled, unfettered. So our trust, I think both guys should be sharing equally, and I think it will come through times. And also another thing is compromise. It's all about compromise, and marriage is all the more about compromises. It's not compromise is a very egoless self. You're not filled with ego. I congratulate Meena for searching and finally finding a beautiful and right bride for sure. I am sure our beloved Ashwat and I will be quite happy seeing all the events from above and blessing the couple. I know how lonely Udna and Sonu must have felt till now, but with Anaya leaving leaving them and the 2 daughters staying away in USA, now that Sharon is joining them, I am sure their life will be wonderful and colorful. I congratulate Sharon, Sonu and Sharon, and I wish they all lead their life happily and peacefully, walk in the path cleared by God, and grow real spiritually in Him. Congratulations again to Sean and Sharon and their families. Thank you so much. నా పేరు ప్రియాంక, నేను రాజు గారి పెద్ద కుమార్తెను. First of all, I want to say congratulations, Sonu and Sharon. You guys look amazing. It's a view in itself. So congratulations. Congratulations, guys. So first of all, I want to start off by thanking the Lord, right, for bringing these 2 beautiful people together in marriage and making this event possible. As the word says, unless the Lord builds the house, Yehovah will attention yedala, then kattuvaadu shrama vyartham, right? So this, I think, is the house in the making, and we're so thankful for that, thankful for the Lord for that. And we truly believe this is the Lord's making for this wedding to happen in such a short amount of time. In the short wedding, in
నేను ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసిన, బట్ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ అ వెడ్డింగ్ ఇట్స్ నాట్ ఎ జోక్, బట్ ద వే ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఇట్స్ నో షార్ట్ ఆఫ్ అ మిరకిల్. ఖానా వెడ్డింగ్లో మిరకిల్ గురించి విన్నాం, కానీ ఇది ఇంకొక మిరకిల్ అని చెప్పాలి. బట్ ద వే ద వెడ్డింగ్ హ్యాపెన్ it's amazing. But it wouldn't have happened without everybody here, right, who are here, and every single person here showed up. So thank you for that. Right? And there's a lot of people in the audience who basically were involved in all the small and minutiae details, right? Small to big things, right? I just want to take time, to thank all of them. First of all, I want to thank Kamalvargan garu. It is an honor to see you, again. I know we saw each other back in New Jersey a long time ago, but to see you here in person, it shows the love you have for the family, and we truly appreciate that. I also want to thank Shravan. I don't know where Shravan is. The right area. Shravan, it's always good to see you. Thank you for taking time to show up here. I heard some good stories from last night, but we'll talk about that later. So I also want to thank the entire Tavitiki clan. It's not a small clan; it's a big clan. But Tavitiki clan, మొత్తం వచ్చి they tirelessly work to make this celebration a grand celebration. Starting with పెద్దక్క, బావరపెద్దన్న, చిన్నక్క, ఆనందంతో, సుధీరన్న, అమితక్క, విజయవదిన, రాజేష్ శృతి, సుష్మా garu, she was there pretty much for every event we had. That was awesome. Kavitaka, and most importantly, what fascinated me this time is the next generation of all this young Tavitiki generation. Shaman, of course, young generation belong to that one, so I have to say that for that. So I want to call out a few names. Joey, I don't know where you are, man, you're a rock star. Joey, Nikki, Tino, Mindu, Chichu, Nemshi, you guys are just a rock stars in the making. May God bless you all. The kind of love you have for the family, the way you showed up, the way you did all this. And then I just had to make a phone call. Nana, Joey, where are you? Papa, I'm coming. Right? It's just like it was like an instant. And the way everybody in the family just stepped up and showed up, this shows the love and they have for Sonu specifically. So I just want to thank that. I also want to take a minute to thank the leadership group at the Redeemed Church, especially Barbara Bekana. Thank you for allowing us to be here. Thank you for clearing so many ways for us. We truly appreciate that. Pastor Sudarshan garu, thank you so much, Uncle. Pramod garu, thank you so much, Andy, for being there for all the events. And also the Pastor Moses garu and all the dignitary pastors who are on the stage. Also a special thanks to Jeevanana. You always lit up the stage, and we thank you for what you bring to the table. So I appreciate that. We all had a lot of fun leading up to the wedding. And I'm sure if I say anybody in this audience, let's have a group photo, I know half the people will run away from here. So it's an inside joke. I know people who are here, they get it. I also want to thank Rajesh uncle and Dinesh's mom. You guys were there from the beginning to the end of the wedding. You were there with shopping, you were there with decisions. So thank you for that. This truly was a family wedding. They say it takes a village to raise a child. I know I can tell that it takes a village to make a wedding. A wedding cannot be celebrated with 50 people. It takes a village. And here the village showed up, right? And we want to thank the village for that. It shows the number of people you have in your life. You are now accountable to Sharon, right? And to each other, right? So Sharon, remember, there's a whole clan behind Sonu, so be careful. So, but I just want to say one thing. I really wish my Mamaya, Davashiran Garu was here. He's very near to my heart. I really love him, just like my dad. He means a lot to me. The way he loved me like a son, it means a lot. I missed him throughout the wedding, throughout the celebrations. I was sharing with others, here and there, a mom and a bond, and to so many people. So I think it was one of his dreams to see Sona's wedding, but it's really sad for him to not be here in person. But I can guarantee you he's celebrating with us right now. Right, Sana? That's right. So I just want to say that. We appreciate all of you for being here and gracing us with your presence. We would like for all of you to join us at the reception dinner that is at SL and Arena
LB Nagar right after this event. We will promptly start a reception there after we are done here. We have arranged buses for you right outside the churches. They will take you right to the hall. We hope we see all of you there. Once again, thank you all for being here with us and celebrating this auspicious event with us. Thank you so much.